సంక్రాంతి కానుకగా విజయవాడ వెస్ట్ బైపాస్ లో ఒకవైపు రహదారిని అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు శాస్త్రోక్తంగా పూజలు చేసి మొదట అధికారుల వాహనాలను, ఆ తర్వాత ప్రజల వాహనాలను అనుమతించారు. ప్రస్తుతం అన్ని రకాల వాహనాలను రహదారిపై అనుమతిస్తున్నారు. ఈ బైపాస్ నేషనల్ హైవే 16ని నేషనల్ హైవే 65 తో అనుసంధించే ముఖ్యమైన ప్రాజెక్ట్. దీనివల్ల విజయవాడ నగరంలోకి రాకుండానే గుంటూరు నుంచి వచ్చే వాహనాలు నేరుగా రాజధాని హైదరాబాద్, ఏలూరు వైపు వెళ్లవచ్చు. మార్చి నాటికి రెండో వైపు రహదారిని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు. పూర్తి స్థాయిలో రహదారి అందుబాటులోకి వచ్చిన తర్వాత వెంకటాపాలెం దగ్గర టోల్ ఫీజు వసూలు చేస్తామని వెల్లడించారు. ఈ రహదారి దాదాపు 48 కిలోమీటర్ల పొడవు ఉంది. 6 లేన్లతో నిర్మితమవుతుంది. ఈ రహదారితో విజయవాడ నగర ట్రాఫిక్ సమస్యలకు దీర్ఘకాలికంగా పరిష్కారం లభించనుంది. చెన్నై గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు కాజా టోల్ గేట్ దాటిన తర్వాత వెస్ట్ బైపాస్ లోకి వచ్చి వెంకటాపాలెం, గొల్లపూడి మీదుగా చిన్న ఔటిపల్లి వరకు వెళ్లి అక్కడ ఏలూరు వైపు హైవేలోకి చేరుకోవచ్చు. ఇప్పటికే వెంకటపాలెం నుంచి గొల్లపూడి, చిన్న ఔటిపల్లి మీదుగా ఏలూరు వైపు హైవే వరకు రెండు వైపులా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. నేటి నుంచి కాజా వైపు నుంచి వచ్చే వాహనాలు నేరుగా ఏలూరు వైపు వెళ్లొచ్చు. అలాగే గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు ఈ బైపాస్ లో గొల్లపూడి వద్ద విజయవాడ హైదరాబాద్ హైవేలోకి చేరుకొని హైదరాబాద్ వైపు వెళ్లిపోవచ్చు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు లైవ్ లో. విజయవాడ వెస్ట్ బైపాస్ పై రైమంటూ వాహనాల రాకపోకలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. విజయవాడ ప్రజలు ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్న వెస్ట్ బైపాస్ ఈ రోజు నుంచి ఒకవైపు వేయితే అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా 4 ప్యాకేజీలుగా ఈ 48 కిలోమీటర్ల పొడవుండే విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మిస్తున్నారు. గుంటూరు జిల్లా కాజా నుంచి రాజధాని అమరావతి మీదుగా అటు విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే ప్రాంతాన్ని కలుపుకుంటూ చినౌటుపల్లి మీదుగా మళ్ళీ నేషనల్ హైవే 16 కు అక్కడ కనెక్ట్ అవుతుంది కృష్ణా జిల్లా వద్ద. అంటే విజయవాడ ప్రాంతానికి, విజయవాడ నగరానికి ట్రాఫిక్ ని తగ్గించేందుకు ప్రధాన ఒక ప్రత్యామ్నాయ మార్గంగా ఈ రోడ్డుని అందుబాటులోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో నేషనల్ హైవే అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే గత 2025 నవంబర్ నెలలోనే చినౌటుపల్లి నుంచి అటు రాజధాని అమరావతి వరకైతే ఈ వెస్ట్ బైపాస్ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. కేవలం 3 ప్యాకేజీల్లో ఒక ఫ్లైఓవర్ మినహా మిగతా అన్ని కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. అంటే రాజధాని ప్రాంతం అమరావతి వెంకటపాలెం వద్ద ఒక టోల్ గేట్ ఏర్పాటు చేశారు. ఆ టోల్ గేట్ వద్ద వరకు ప్రజెంట్ అయితే పూర్తి స్థాయిలో ఈ రోడ్డు అయితే అందుబాటులో ఉంది. రెండు వైపులా కూడా వాహన రాకపోకలు 2025 నవంబర్ నెల నుంచి జరుగుతున్నాయి. అయితే వెంకటపాలెం నుంచి ఇటు నేషనల్ హైవే 16 గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద వరకు మాత్రం రోడ్డుని ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురాలేదు. అయితే గత 4 నెలలుగా పూర్తి స్థాయిలో నేషనల్ హైవే అధికారులు శ్రమించి ఇప్పుడు ఒకవైపు రహదారిని అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే అటు గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకున్నా, లేదంటే గుంటూరు నుంచి ఏలూరు వెళ్ళాలనుకున్నా విజయవాడ ప్రాంతం గుండా వెళ్లకుండా అటు వెస్ట్ బైపాస్ ని వినియోగించుకుని కాజా దగ్గర వెస్ట్ బైపాస్ రోడ్ ఎక్కి నేరుగా అమరావతి వెంకటపాలెం గ్రామం మీదుగా అటు హైదరాబాద్ వెళ్ళొచ్చు, లేదంటే ఏలూరు కూడా వెళ్ళొచ్చు. ఇంకొక వైపు రెండో వైపు మార్గాన్ని ఇప్పుడు అందుబాటులోకి తీసుకురాలేదు. మరికొన్ని మరమ్మతు పనులు కూడా జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో ఏప్రిల్ మొదటి వారానికి పూర్తి స్థాయిలో వెస్ట్ బైపాస్ రోడ్డును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అయితే అధికారులు ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 48 కిలోమీటర్ల పొడవు ఉండే రోడ్డును 3 ప్యాకేజీలుగా నిర్మిస్తున్నారు. మొదటి 3 ప్యాకేజీలు కూడా అటు మనకి చినౌటుపల్లి నుంచి గొల్లపూడి హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే ప్రాంతం వరకు 3 ప్యాకేజీలుగా నిర్మించారు. ఇది పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగింది. ప్రజెంట్ రెండు వైపులా కూడా వాహన రాకపోకలు జరుగుతున్నాయి. ఈ 4వ ప్యాకేజ్ ఏదైతే ఉందో అంటే గొల్లపూడి నుంచి కాజా ప్రాంతం వరకు ఇది 17 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణం దాదాపు 90% మేర పూర్తయింది. ఇంకా 10% మేర పనులు జరుగుతున్నాయి. త్వరలో వాటిని కూడా పూర్తి చేసి అధికారులు అందుబాటులోకి తీసుకొస్తారు.
ఇన్ కేస్ ఈ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే అమరావతికి నేషనల్ హైవే 16 నుంచి మరొక వైపు అనుసంధానం ఏర్పడుతుంది. అంటే నేషనల్ హైవే 16 నుంచి నేరుగా అమరావతి ప్రాంతానికి చేరుకోవచ్చు. ఇంకొక వైపు విజయవాడ నగరానికి రద్దీ తగ్గుతుంది. సో వాహనాలకు కూడా తక్కువ టైంలో వేగంగా అటు విజయవాడ అటు హైదరాబాద్ కానీ ఇటు ఏలూరు కానీ వెళ్ళడానికి అవకాశం ఉంటుందని కూడా నేషనల్ హైవే అధికారులు చెప్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఎస్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.